ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవలు నిలిచిపోయాయి. ఓపీడీ సేవలు నిలిపేస్తున్నట్టుగా ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. తమకు 2,000 కోట్ల రూపాయల బకాయిలు రావాలని, వాటిని పరిష్కరించాలని, వాటిని ఎప్పుడు ఇస్తారో చెప్తే కానీ మేము మొదలు పెట్టమని చెప్పారు. అందులో భాగంగా ముందుగా ఓపీడీ సేవలను తాము నిలిపేస్తున్నామని, ఎమర్జెన్సీ సేవలు మాత్రం కొనసాగిస్తామని, దీనిపై ఒక స్పష్టతనిస్తే కానీ తాము తిరిగి ఓపీడీ సేవలు మిగతావి మొదలు పెట్టడానికి వీలుగా ఉండాలని చెప్పారు. ఎలాంటి అభ్యంతరం లేదని, ఇది ఎప్పుడు ఇస్తారో చెప్పాలని వారు కోరారు. యూనివర్సల్ బీమా పథకం ఇన్సూరెన్స్ కంపెనీలకు రావడం వల్ల తమకు భయం వేస్తోందని, పాత బకాయిలు మళ్ళీ వస్తాయో రావో అని, అందుకని తాము ఒక నిర్దిష్టమైనటువంటి హామీని ఇవ్వాలని చెప్పి వారు కోరుతున్నారు. అందులో భాగంగా ముందు ఓపీడీని బంద్ చేసినట్టు చెప్తున్నారు.